ఈ వీడియోలో మనం ఇన్బాక్స్లోకి రిసీవ్ చేసుకున్న ఒక మెయిల్కి ఏ విధంగా రిప్లై ఇవ్వాలి, అట్లానే దాన్ని ఏ విధంగా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలి, అట్లానే డిలీషన్ ఎలా చేయాలి, ఇవంతా చూస్తాం. మరి ఫస్ట్ ఇక్కడ నేను జీమెయిల్ నుంచి అంటే edusoftudemy@gmail.com నుంచి నేను edusoftudemy@yahoo.comకి ఒక మెసేజ్ని మళ్ళీ కొత్తగా కంపోజ్ చేస్తున్నాను. టు edusoft ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసాం, లేదంటే డైరెక్ట్గా టైప్ చేయండి. ఓకే, సబ్జెక్ట్ ఐ యామ్ ఫ్రమ్ జీమెయిల్. ఇక్కడ మీకు కావాల్సిన మెసేజ్ని మొత్తం టైప్ చేసుకోండి. ఓకే, సెండ్ అంట. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చూసినట్లయితే ఇన్బాక్స్లో మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఈ మెసేజ్ రావడం జరిగింది. ఓకే, అక్కడ నేమ్ అది ఇచ్చారు కాబట్టి విజయ్ కుమార్ అని ఇచ్చారు కాబట్టి అది వస్తుంది. యాక్చువల్ అడ్రస్ మీకు పైన కనిపిస్తుంది, హ్యాండ్ సింబల్ అక్కడ పెట్టగానే కనిపిస్తుంది. జీమెయిల్ నుంచి అది రావడం జరిగింది, edusoftudemy@gmail.com. ఓకే, దీన్ని ఇట్లా సెలెక్ట్ చేశారు. మరి దీనికి రిప్లై ఇవ్వాలి. ఇక్కడ యాహూలో అయితే ఇక్కడే రిప్లై టు ఆల్ అండ్ ఫార్వర్డ్ అని ఉన్నాయి. అదే జీమెయిల్లో అనుకోండి, మీకు రిప్లై ఇచ్చేదానికి రైట్ సైడ్ ఉంటాయి. ఓకే, ఎనీవే ప్రస్తుతానికి ఇక్కడ రిప్లై అని ఇస్తున్నాను. ఐ రిసీవ్డ్ యువర్ మెయిల్, లేదంటే మెసేజ్, ఇట్లా రిప్లై ఇస్తున్నాను. ఓకే, మెసేజ్ సెండ్ అయిపోయింది. మరి ఇదే ఇక్కడ రిప్లై ఆల్ అని ఇస్తే ఏమవుతుందంటే మీకు ఎవరికైతే అంటే ఒక్క మెసేజ్ పంపించిన వాళ్ళకే కాకుండా ఇక్కడ కార్బన్ కాపీసు లేదంటే ఇంకా మీరు ఎవరెవరికైతే ఈ మెసేజ్ పంపించారో ఫస్ట్ ఇక్కడ జీమెయిల్ నుంచి అందరికీ కూడా రిప్లై వెళ్తుందన్నమాట. అదే ఫార్వర్డ్ అనుకోండి, మీరు రిసీవ్ చేసుకున్న ఐడికి కాకుండా వేరే ఐడికి మెసేజ్ని ఫార్వర్డ్ చేయడం. ఫార్వర్డ్ టు ఇక్కడ pvk డాట్ అంటే థర్డ్ మెయిల్ ఐడికి నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓకే, సెండ్ అంటే మీకు పంపించిన వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం అన్నమాట. మరి ఇప్పుడు ఇక్కడ మీరు జీమెయిల్ ఓపెన్ చేసుకొని యుడెమీ జీమెయిల్ ఇది చూపిస్తుంది మీకు pvk_yajv. దీన్ని సైన్ అవుట్ చేసి దీనికి ఫార్వర్డ్ చేస్తున్నా. ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి. ఓకే, చూడండి అక్కడి నుంచి ఇక్కడికి ఫార్వర్డ్ చేయబడింది. ఇది ఇక్కడ ఎడుసాఫ్ట్ యుడెమీ జీమెయిల్ నుంచి వచ్చిన రిసీవ్ చేసుకున్న మెసేజ్ యాహూ మెయిల్ ద్వారా మీకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. దీనికి pvk.yajiv@gmail.comకి. ఓకే, అదే రిప్లై అనేది ఇచ్చాం. రిప్లై అనేది ఎవరికి ఇచ్చాం? మీరు ఎక్కడి నుంచి అయితే ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకున్నారో అక్కడికి రిప్లై ఇచ్చాం. రీఫ్రెష్ చేయండి, ఇంకా ఇక్కడికి రాలేదు. రీఫ్రెష్ చేయండి.
సైన్డ్ అవుట్ అంటుంది, ఎందుకంటే వేరే అకౌంట్లోకి మనం లాగిన్ అయి ఉన్నాం. ఓకే, దీన్ని క్లోజ్ చేసేస్తాం. జీమెయిల్ అకౌంట్ వేరే దాంట్లోకి లాగిన్ అయ్యాం కదా, దాన్ని క్లోజ్ చేసి మనం మళ్ళీ ఎడూసాఫ్ట్ యుడెమీ జీమెయిల్ దాంట్లోకి వెళ్దాం. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సో మీకు ఇక్కడి నుంచి వచ్చిన రిప్లై ఇంకా ఇక్కడికి రీచ్ కాలేదు. ఓకే, వెయిట్ సమ్ టైం. ఓకే, ఎనీవే ఇప్పుడు మీరు ఈ యొక్క యాహూలోకి ఇన్బాక్స్లోకి ఒక మెసేజ్ని జీమెయిల్ నుంచి తీసుకున్నారు, దానికి రిప్లై ఇచ్చారు, ఫార్వర్డ్ చేశారు. మరి ఇప్పుడు ఇది వద్దనుకుందాం. మీరేం చేస్తారంటే దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ అని ఉంది. సెలెక్ట్ చేసిన మెసేజెస్ అన్నిటిని కూడా మనం డిలీట్ చేసేయచ్చు. డిలీట్ అనగానే ఈ మెసేజెస్ మీకు ట్రాష్ అనే ఫోల్డర్లోకి, ట్రాష్ అనే ఏరియాలోకి వెళ్తాయి. సో అంటే టెంపరవరీగా ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. మరి ఇక్కడి నుంచి కూడా తీసేసామంటే కంప్లీట్గా మీకు రిమూవ్ అయిపోతాయి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయొచ్చు. సో ఇప్పుడు అది రికవరీ కాదు. మరి పొరపాటున దీన్ని డిలీట్ చేశారు, ఇప్పుడు దీన్ని రికవర్ చేసుకోవాలనుకోండి, ట్రాష్లోకి వెళ్ళి రీస్టోర్ టు ఇన్బాక్స్. ఓకే, ఇన్బాక్స్కి మళ్ళీ రీస్టోర్ చేసాం. సో ఇన్బాక్స్లోకి మళ్ళీ వచ్చేసింది. ఓకే, మరి ఇక్కడ జీమెయిల్లోకి ఇప్పుడు వెళ్ళి చూడండి. ఓకే, మనం ఇచ్చిన దానికి అంటే యాహూ మెయిల్లోకి పంపించిన దానికి మనకి ఇక్కడ రిప్లై రావడం జరిగింది. ఆ రిప్లై మెసేజ్ని ఇక్కడ చూడండి. ఓకే, ఐ రిసీవ్డ్ యువర్ మెసేజ్ అనేది దానికి రిప్లై రావడం జరిగింది. మరి ఇక్కడ జీమెయిల్లో కూడా మీరు వద్దనుకుంటే దీన్ని డిలీట్ చేసేయచ్చు. ఇక్కడే డిలీట్ అని ఉంది. ఇక్కడ కూడా డిలీట్ చేసినట్టువి ఇక్కడ మోర్ అనే దాని కింద క్లిక్ చేస్తే మీకు ట్రాష్లోకి వెళ్ళి ఉంటాయి. ఎంటీ ట్రాష్ నౌ అంటే పర్మనెంట్గా ఇక్కడి నుంచి డిలీట్ అయిపోతాయి. అట్లా కాకుండా మీరు ఏదన్నా రికవరీ చేసుకోవాలనుకోండి, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి, మూవ్ టు అని ఉంది. మూవ్ టు ఇన్బాక్స్, మళ్ళీ ఇన్బాక్స్లోకి పంపించాడు. అంటే యాహూ మెయిల్లో ఒక విధంగా, జీమెయిల్లో ఒక విధంగా ఈ యొక్క బటన్ సిస్టము ఇవన్నీ కూడా లిటిల్ బిట్ చేంజెస్ ఉన్నా కానీ యాక్షన్స్ మాత్రం ఒకటే. ఇక్కడ ఎంటీ ట్రాష్ అన్నాం అనుకోండి, కంప్లీట్గా ఓకే అంటే రికవరీ కూడా చేసుకునే అవకాశం లేకుండా ట్రాష్ నుంచి కూడా కంప్లీట్గా రిమూవ్ అయిపోయాయి అని అర్థం. మరి ఇక్కడ సెండ్ మెయిల్ అని ఉంది. ఏవైతే మనం మెయిల్స్ పంపించామో అవన్నీ కూడా ఇక్కడ సెండ్ మెయిల్లో ఉంటాయి. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. సెంట్ ఎవరెవరికైతే పంపించారో ఆ మెయిల్స్ సెంట్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అంటే కంపోజ్ చేసి పంపించినటువంటి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ డ్రాఫ్ట్స్ అంటే మీరు మధ్యలో చేస్తూ మధ్యలో ఆపేశారనుకోండి ఏదన్నా, అట్లాంటి వర్క్స్ అంతా డ్రాఫ్ట్స్గా ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అని మధ్యలో సబ్జెక్ట్ ఏదో టైప్ చేశారు, మధ్యలో వదిలేశారు. ఓకే, ఇక్కడ చూడండి డ్రాఫ్ట్లోకి వచ్చేస్తుంది. అది డ్రాఫ్ట్ 1. ఓకే, అంటే ఇన్కంప్లీటెడ్ యాక్షన్స్ అన్నీ కూడా డ్రాఫ్ట్స్గా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా దీని నుంచి కూడా తీసేయాలంటే ఇట్లా డిలీట్ చేసుకోవచ్చు. సో ఇట్లా యాహూ మెయిల్, జీమెయిల్ వీటిలో నుంచి ఒకదానికి ఫార్వర్డ్ చేసుకోవడం, రిప్లై చేసుకోవడం,
మరి వద్దనుకుంటే వాటి నుంచి డిలీట్ చేసేయడం ఇవన్నీ కూడా చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఆల్ మెయిల్స్ అని ఉంది. మొత్తం అన్ని ఇన్బాక్స్లో ఉన్నటివి అన్నీ ఇక్కడ చూడండి. ఆల్ మెయిల్స్ ఇన్బాక్స్ ఇది. అట్లనే సెంట్ ఏమున్నాయి, డ్రాఫ్ట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా లిస్ట్. ఆల్ మెయిల్స్ అంటే ఆ లిస్ట్ మొత్తం చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఒకదాని నుంచి ఇంకొక దానికి ఇంకొక ఐడికి ఏ విధంగా మెసేజ్ని పంపించాలి, వాటికి రిప్లై ఏ విధంగా ఇవ్వాలి, అలానే ఫార్వర్డ్ ఏ విధంగా చేయాలి, డిలీట్ ఏ విధంగా చేయాలి, ట్రాష్లో నుంచి మళ్ళీ రికవరీ ఏ విధంగా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు.